బ్యాక్ టు జ్ఞాన ప్రసన్న బెస్ట్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం, ఒక రాశిలో ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు ఉంటే ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో ఇప్పుడు తెలుసుకుందాము. సహజంగా గ్రహాలు కలిసి ఉన్నప్పుడు మరియు విడిగా ఉన్నప్పుడు రెండు వేర్వేరు స్థితుల్లో పనిచేసే స్వభావాన్ని కలిగి ఉంటాయి. కానీ జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలు ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా కూడా అనేక విధాలుగా కలిసి పనిచేస్తాయి. ఇక ఒక రాశిలో ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు ఉన్నట్లయితే కొంత గందరగోళం మరియు గ్రహ యుద్ధం ఏర్పడే అవకాశం ఉంటుంది. సహజంగానే యుద్ధానికి ప్రధాన కారకుడు కుజుడు. జ్యోతిష శాస్త్రంలో కుజుడిని సేనాధిపతి అని కూడా పిలుస్తారు. అంతేకాక ఇతర గ్రహాలు కూడా ఎవరు గొప్ప అని పోటీ పడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఒక ఇంట్లో తండ్రి, తల్లి, ఇద్దరు పిల్లలు, తాత, బామ్మ ఉన్నప్పుడు వీళ్ళలో ఎవరు అత్యంత బలవంతులో వారి మాటే ఆ ఇంట్లో చెల్లుబాటు అవుతుంది అనేది అక్షరాల నిజం. అదేవిధంగా ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలో కలిసి ఉన్నప్పుడు ఏ గ్రహం అధిక బలం కలిగి ఉంటుందో ఇతర గ్రహాలు ఆ గ్రహ నియంత్రణలోనే పనిచేస్తాయి. ఇందులో తీవ్ర శత్రుగ్రహాలు ఒకే రాశిలో కలిసి ఉంటే ఆ రాశి లగ్నానికి ఎన్నవ స్థానమో ఆ స్థానంలో సమస్యలు, కలహాలు మరియు వ్యాజ్యాలు ఉంటాయి. ఆ స్థానరీతిగా మంచి ఫలితాలు లభించవు. అయితే అవి మిత్ర గ్రహాలైతే సమస్య ఉండదు. వాటి కలయిక వల్ల ఏర్పడే సంబంధాలు మరియు స్నేహపూర్వక వాతావరణం వల్ల కలిగే యోగాలు, ప్రయోజనాలు ఉంటాయి. శత్రుగ్రహాలు ఒకటి కంటే ఎక్కువ కలిసి బలంగా ఉన్నట్లయితే జాతకుడికి ఆ భావం ద్వారా లభించే ప్రయోజనాలను పొందలేక ఇబ్బంది పడతాడు. ఉదాహరణకు, ఒక తులాలగ్నం సప్తమ స్థానమని 7వ స్థానంలో శని నీచం అనే స్థితిలో ఉంటారు. కానీ దిగ్బలం అక్కడే రవి భగవానుడు ఉచ్చ స్థితిని పొంది కుజుడితో కలిసి ఉన్నారు అంటే ఆలోచించండి, సప్తమ స్థానం యొక్క స్థితి ఎలా ఉంటుందని. సప్తమ స్థానం యొక్క ప్రయోజనాలు అనవసరంగా వృధా అవుతాయి. విభేదాలు లేదా చట్టపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ గ్రహ యుద్ధం కారణంగా ఇదే గ్రహాల స్వభావ ఆధారంగా ఏర్పడిన ఒక అత్యంత సూక్ష్మమైన రహస్యం. ఇదే మనం కొంచెం భిన్నంగా ఆలోచిస్తే, సప్తమ స్థానంలో రవి ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఇదే తులాలగ్నం. ఇదే సప్తమ స్థానంలో కుజుడు స్వక్షేత్రం మూల త్రికోణ బలంతో ఉన్నాడు. వీరిద్దరూ వేర్వేరు నక్షత్రాలలో ఉన్నారు. ఉదాహరణకు, రవి అశ్వని నక్షత్రంలోనూ కుజుడు భరణి నక్షత్రంలో 5 నుండి 10 డిగ్రీల కంటే ఎక్కువ దూరంలో ఉంటే ఇది పెద్ద దోషంగా పరిగణించబడదు. జాతకుడికి ఆ స్థానరీత్యా దొరకవలసిన ప్రయోజనాలు కొంత ఆలస్యమైనప్పటికీ తప్పకుండా అందుతాయి. ఇదే విషయాన్ని మరో 3వ ఉదాహరణలో చూస్తే, రవి సప్తమ స్థానంలో భరణి నక్షత్రంలో ఉచ్చ స్థితిని పొంది ఉన్నాడు మరియు కుజుడు కూడా భరణి నక్షత్రంలో స్వంత రాశి అనే స్థితిలో బలంగా ఉన్నాడు. కూడా గురు భగవానుడు కలిసి ఉన్నారు. ఇప్పుడు జాతకుడికి చెడు ఫలితాలు తగ్గి మంచి ఫలితాలను చేకూర్చే వ్యవస్థ గురు భగవానునికి ఉంటుంది. ఇదే గ్రహ కలయిక యొక్క రహస్యం. అప్పుడు మిత్రగ్రహాలు కలిసి మిత్రక్షేత్రాల్లో, స్వక్షేత్రాల్లో ఉచ్చస్థితిలో ఉన్నాయా లేదా శత్రుగ్రహాలు కలిసి ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు అధిక బలంతో ఉన్నాయా అనే అంశాలను బట్టి గ్రహ కలయికల ఫలితాలు నిర్ణయించబడతాయి.
ఎలా చూచినా ఆ రాశిలో ప్రత్యక్ష బలాన్ని పొందిన గ్రహాలదే కీలక పాత్ర ఉంటుంది. అదే సమయం జ్యోతిష శాస్త్రంలో గ్రహాల బలాన్ని అంచనా వేయడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. సాధారణంగా గ్రహాల బలాన్ని షడ్బలం అనే గణన ద్వారా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. అయితే రాహుకేతువులు మాత్రం అధిక బలాన్ని కలిగి ఉంటాయి. వీళ్లతో ఏ గ్రహం కలిసినా ఆ గ్రహాల సహజత్వంలో మార్పులు వస్తాయి. గ్రహబలం అనే కోవలో రాహుకేతువుల తరువాత రవి భగవానుడు అత్యంత బలవంతుడు. ఆ తరువాత కుజుడు స్వంత రాశి, ఉచ్చస్థితి, మూల త్రికోణ దిగ్బలాన్ని పొంది గ్రహ పోరాటానికి సిద్ధంగా ఉంటాడు. ఈ కుజుడితో శని భగవానుడు కలిస్తే శని భగవానుడు అధికంగా డిస్టర్బ్ అవుతాడు. ఆ తర్వాత బుధుడు, ఆ తరువాత చంద్రుడు డిస్టర్బ్ అవుతారు. చంద్రుడు, కుజుడు పరస్పర మిత్రగ్రహాలు అన్నా కూడా పరస్పరం నీచ స్థానాలను ఇచ్చుకునే అర్హత కలిగి ఉంటారు. కర్కాటకంలో కుజుడు నీచ స్థితిని, వృశ్చికంలో చంద్రుడు నీచ స్థితిని పొందుతారు. సో వీళ్ళ కలయిక కూడా కొన్ని సందర్భాల్లో కుజుడి ఆధిక్యత అధికమై జాతకుడికి మానసిక వేదనను కలిగించి చెడు అలవాట్లకు దారి తీయవచ్చు. సాధారణంగా గ్రహాలు పెద్దగా పరస్పర కలయిక లేకుండా విడివిడిగా ఉండే జాతకం బలమైన జాతకంగా పరిగణిస్తారు. ఒక రాశిలో ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు కలిసి ఉన్నప్పుడు ఆ సంయోగంలో ఏ గ్రహం బలంగా ఉందో ఫలితాలు దానిపై ఆధారపడి ఉంటాయని తెలియచేస్తూ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.